నార్మల్ డెలివరీస్ ఎందుకు తగ్గిపోయాయి? అసలు సి సెక్షన్స్‌కి మెయిన్ రీజన్ ఏంటి? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఆధునికత. ఓకే. కింద కూర్చొని ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ టేబుల్ సరిపోదు. సో అందరం కింద కూర్చొని తినేవాళ్ళు. అవును. టీవీ చూసుకుంటూ అందరం మంచిగా బాసపట్లు వేసుకొని కింద కూర్చొని తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరినన్నా కూర్చోమనండి, కూర్చోలేరు, లేవలేరు. అవును. ఒక్క నిమిషం కూడా కింద కూర్చొని పూజ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. పూజ దగ్గర కూడా స్టూల్ వేసుకొని కూర్చునే అలవాటు. సో నార్మల్ డెలివరీ అంటే నార్మల్ అనే ఒక వర్డ్ పెట్టి డెలివరీని చాలా ఈజీ చేసేస్తున్నాం. ఆ వర్డ్ అంటే నార్మల్ ప్రాసెస్, అంతేకాని నార్మల్ డెలివరీ అనేది చాలా కష్టమైనది. ఓకే. సో అసలు పొద్దున లేచి శారీరక శ్రమనే లేనప్పుడు పెల్విస్ అంటే మన గర్భసంచిలోంచి బయటకి బేబీ రావాలి అంటే జస్ట్ ఇట్స్ నాట్ డాక్టర్ మీద డిపెండ్ అయి ఉండే ప్రొసీజర్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే. ఫస్ట్ మీ శరీరము బేబీని బయటకు పంపించేదానికి ఏమి కావాలి అనే ప్రాసెస్ మీరు అలవాటు చేసుకోవాలి. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ గట్టిగా ఉండాలి. ఓకే. ఎక్సర్సైజెస్ కింద కూర్చొని స్క్వాట్స్ చేయడం కానీ, బటర్ఫ్లైస్ చేయడం కానీ, పెల్విక్ మజిల్స్ అన్నిటినీ స్ట్రెంగ్తెన్ చేస్తేనే నార్మల్ డెలివరీ అవుతుంది.